డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సో, ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈవీ గావచ్చు, ఇన్‌ఫ్రా గావచ్చు. సో, ఏదైతే టెక్నాలజీ పెరిగిపోయిందో ఇందులో భాగంగా కాపర్ కూడా న్యూ గోల్డ్‌గా మారబోతుందని చెప్పి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో, ఇప్పటివరకు మనకు తెలుసు గోల్డ్ అండ్ సిల్వర్ మాత్రమే పవర్‌ఫుల్ మెటల్స్ అండ్ అవి మంచి వాల్యూ యాడెడ్ అనమాట. సో, అయితే ఈ కాపర్ గూడా వాటికి పోటీ ఇవ్వబోతుందని చెప్పి వార్తలొస్తూ ఉన్నాయి. సో, ఇది ఎంతవరకు వాస్తవం అండ్ దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనతో చెప్పడానికి ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. సో, వారి మాటల్లోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో, హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, కాపర్ న్యూ గోల్డ్ అవబోతుందంట కదా! సో, ఏమంటారు? కాపర్ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు కోటీశ్వర్లేనా? ఒకటి మాత్రం ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనం గోల్డ్ చూస్తున్నాము, సిల్వర్ చూస్తున్నాము, సేఫ్టీ కోసం యాసెట్ లాగా వాడుతూ ఉన్నారు. అవును. బట్ ఎవరైతే తెలివైన వాళ్ళు, స్మార్ట్ మనీ అంటాం, ఎస్పెషల్లీ ఫండ్ మేనేజర్సే కానీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో కాపర్ సైడ్ మూవ్ అవుతున్నాయి. సో ఇట్స్ అంటే ఏంటంటే ఎవరు కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సింది అంటే సేఫ్టీ యాసెట్ కోసం గోల్డ్కి చేయొచ్చు ఇమీడియట్గా. బట్ ఇఫ్ మనకు కొంచెం లాంగ్ టర్మ్ వరకు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం కాపర్ వైపు వెళ్తే చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ కూడా మంచి గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఎందుకంటే సేఫ్టీ ఎలాగూ ఉంటుంది, బికాస్ కాపర్ అంత తొందరగా అవైలబుల్ కానీ అంత తొందరగా ఒక కొత్త మైన్ దొరికినా మార్కెట్లోకి సప్లై రావడానికి 6-7 ఏళ్ళు పడుతుంది అనమాట. సో మనం ఎగ్జిట్ అవ్వడానికి పెద్ద కష్టమేం లేదు, అన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో అంత తొందరగా సప్లై డిమాండ్ చేంజ్ అయ్యే అవకాశాలు, ఎస్పెషల్లీ సప్లై సైడ్ ప్రెషర్స్ ఉండే అవకాశాలు లేవు. సెకండ్ ఏంటంటే మీరు అన్నట్టు కాపర్ ఈజ్ క్రిటికల్ ఎలిమెంట్ అయిపోయింది. ఎందుకంటే ఈవీస్లో వాడుతున్నాము, సోలార్ విండ్ పవర్ లో వాడుతున్నారు, బ్యాటరీలో వాడుతున్నారు, ఛార్జింగ్ స్టేషన్స్ లో వాడుతూ ఉన్నారు, డేటా సెంటర్స్ లో ఇన్ఫ్రాలో వాడుతున్నాము. అన్నిటికన్నా ఇంపార్టెంట్ కేబుల్ ఇండస్ట్రీలో ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎటువంటి ప్రాజెక్ట్ అయినా సరే కంపల్సరీ కేబుల్లో వాడేది కాపరే. సో ఇన్ని చోట్ల కాపర్ వాడుతున్నారు. అండ్ ఒక్క ఈవీ యూజెస్ ఏమంటారు 2.5x మోర్ కాపర్ దాని పెట్రోల్ కార్. మనం ఎగ్జాంపుల్ ఒక పెట్రోల్ కార్ కానీ డీజిల్ కార్ ఉంది కదా, దానిలో వాడే కాపర్ మీరు ఈవీని కంపేర్ చేసుకుంటే ఈవీ రిక్వైర్స్ 2.5 times మోర్. అంటే ఎందుకు అంటున్నామంటే ఈవీ అడాప్షన్ పెరుగుతుంది. సో ఈవీ అడాప్షన్ పెరిగితే కాపర్ కూడా డిమాండ్ పెరుగుతుంది. సో దీంతో పాటు మనం చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీరు అన్నట్టు ఇన్ఫ్రాస్పెండింగ్ చైనా కానీ యుఎస్ కానీ ఇండియా కానీ మనము పవర్ గ్రిడ్స్, ట్రాన్స్మిషన్ లైన్స్ ఇవన్నీ కూడా హ్యూజ్ ఇక ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇవన్నిట్లలో కంపల్సరీ కావాల్సింది ఏంటంటే కాపర్ వైరింగ్. సో ఈ మోర్ ఇన్ఫ్రా మీన్స్ మోర్ కాపర్ వైరింగ్. మనం చూసాము గవర్నమెంట్ లాస్ట్ బడ్జెట్లో కూడా ఫిబ్రవరిలో కూడా మనకి ఇన్ఫ్రా మీద హ్యూజ్ స్పెండింగ్, అంటే పబ్లిక్ స్పెండింగ్ అనేది ప్రైవేట్ స్పెండింగ్ని అవుట్ పేస్ చేస్తోంది. అది మార్కెట్ ఎలా ఉన్నా గవర్నమెంట్ మాత్రం స్పెండ్ చేయబోతుంది ఇన్ఫ్రాలో. సో అందుకే కాపర్ పెద్ద డిమాండ్ తగ్గే అవకాశాలు లేవు. సో మనం ఎనర్జీ ట్రాన్సిషన్ మీరు చెప్పినట్టు మనం మల్టిపుల్ అన్ని ఈ ట్రాన్సిషన్లో కూడా కాపర్ బూమ్ అవుతోంది. సో ఇది కాకపోతే సప్లై సైడ్ క్యాచప్ అవ్వట్లేదు ఇంత డిమాండ్ తగ్గట్టు. ఎందుకు అంటే కాపర్ మనం ఇండియాలోనే చూసుకోవచ్చు, మైనింగ్ చేద్దామంటే తమిళనాడులో ఆపేశారు. అదర్వైజ్ ఇప్పటివరకు ఆల్రెడీ కొంచెం 3-4 years ముందుకు వెళ్ళే వాళ్ళం. సో ఎందుకంటే కాపర్ మైనింగ్కి చాలా మంది భయపడతా ఉన్నారు. సో అందుకే యాక్చువల్లీ ఫ్రమ్ 2025 లాట్ ఆఫ్ ప్రెడిక్షన్స్ ఏంటంటే కాపర్ షార్టేజ్ అవ్వబోతుంది, ఇండస్ట్రీకి సరిపడా రాకపోవచ్చు. యూజువల్లీ షార్టేజ్ సిచ్యువేషన్లో ఏమవుతుంది, డిపెండెన్సీ తగ్గిపోతుంది, ప్రైస్ పెరుగుతుంది. సో జనరల్గా ఏంటంటే కాపర్ మైన్స్ ప్రొడక్షన్కి రావాలంటే ఫ్రమ్ ద ఐడెంటిఫై చేసినప్పటి నుంచి 7 నుంచి 10 సంవత్సరాలు పడతాయి. సో అన్ని రోజులు పడతాయి ఆన్లైన్ ప్రొడక్షన్ రావడానికి అంటే. బట్ మనం చూస్తున్నాం ఈవీ ట్రెండ్ మాత్రం డే బై డే హ్యూజ్ గ్రో జరుగుతుంది. సో అటు డిమాండ్ ఈజ్ హ్యూజ్, బట్ సప్లై సైడ్ మాత్రం అంత ఈజీగా పెరగట్లేదు. సో అందుకోసమే కాపర్ కెన్ బి ఎ న్యూ గోల్డ్ అనేది ఎందుకు అంటున్నామంటే ఇట్ ఈస్ నాట్ బికాస్ ఓన్లీ ఏమంటారు కాపర్ చాలా అవైలబుల్ ఉండొచ్చు, బట్ టేక్స్ 7 to 10 years ఒక మైండ్ డెవలప్ చేసి ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ అవన్నీ సెట్ చేసి మార్కెట్లోకి రావాలంటే. బట్ డిమాండ్ ఈజ్ నాట్ వెయిటింగ్ ఫర్ దట్ లాంగ్. అన్ని మల్టిపుల్ సైడ్స్ నుంచి డిమాండ్ వస్తుంది, ఇన్ఫ్రా నుంచి, ఈవీ నుంచి, గ్రీన్ ఎనర్జీ. మరి ఎట్లా మరి మనకి అందుబాటులో లేనప్పుడు యూజువల్లీ
అంతే మల్టిపుల్ Hmm. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న వాటికి కొంచెం Hmm. ప్రొడక్షన్ కెపాసిటీ పెంచడము, సో ప్రైజింగ్ ఆబ్వియస్లీ ప్రైస్ పెరుగుతుంది. అవును. సో డిమాండ్ ఉన్న చోట కంపల్సరీ, సప్లై లిమిటెడ్ అయితే కంపల్సరీ ప్రైస్ ప్రైస్ పెరుగుతుంది. పెరుగుతుంది. సో ప్రైస్ పెరిగితే ఏంటంటే ఇంతకుముందు అన్వయబుల్ ప్రాజెక్ట్స్ ఓపెన్ అవ్వచ్చు. సో ఓకే. మనం ఇప్పుడు ఆయిల్ కూడా చూస్తాము. Mhm. ఆయిల్ ప్రైస్ పెరిగిందంటే కొన్ని చోట ఏవైతే ఆయిల్ వెల్స్ ఆపేశారో Mhm. అవి కూడా మొదలవుతాయి. ఎందుకంటే ఓకే. ప్రొడక్షన్కి ప్రైజింగ్ ఎక్కువ ఉండొచ్చు, కాస్టింగ్ ఎక్కువ ఉండొచ్చు. Mhm. సో మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే కాపర్ ప్రైజెస్ Mhm. మనం చూద్దాము. జూన్ 2020లో Mhm. $5,000 పర్ టన్ ఉండింది. Mhm. ఇవాళ 2024లో జూన్ 2024లో 9,600 ఉంది. ఓకే. నియర్లీ డబుల్ అయింది. Mhm. అండ్ సో 2024లో అండ్ Mhm. ఇప్పుడు నియర్ హాల్ టైమ్ ఏంటంటే మే 2024లో 11,000 కూడా హిట్ అయింది. అది Mhm. 9,600కి వచ్చింది. Mhm. సో ఏంటంటే $15,000 పర్ టన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ సైకిల్లో, నెక్స్ట్ బుల్ సైకిల్లో. ఓకే. అంటే మనము ఎక్కువ రోజులు చూడట్లేదు, తొందరలోనే పెరిగే అవకాశాలు ఉన్నాయి. Mhm. అందుకే ఫండ్స్ కూడా, ఇన్స్టిట్యూషన్స్ కూడా వచ్చేసి లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫండ్స్ కూడా కాపర్ని కూడా ఒక కమోడిటీ ఇన్ఫ్లేషన్కి, అంటే ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. Mhm. లైక్ గోల్డ్ ఎట్లా వాడతారో కొన్నిసార్లు, సిల్వర్ ఎట్లా వాడతారో అట్లా సేఫ్టీ, అంటే ఇన్ఫ్లేషన్ పెరిగినా కానీ దానిలో ఉంచుదాం. ఎందుకంటే సప్లై సైడ్ లిమిట్ ఉంది కాబట్టి, అవును. వెరస్ డిమాండ్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి Mhm. దీన్ని ఒక యాసెట్ లాగా ఇన్వెస్ట్‌మెంట్ వాడుకుంటున్నారు. చేసుకోవచ్చు అంటారు Yes, ఇన్వెస్టర్స్ ఇప్పుడు it is ఎవరైతే ఉన్నారో. ఇంతవరకు ఫైనాన్షియల్ మెటల్గా దాన్ని వాడేవాళ్ళు కాదు. దాన్ని ఒక Mhm. సింపుల్ కమోడిటీ ఇన్పుట్ లాగా వాడారు. లైక్ ఐరన్ ఉంది, Mhm. ఐరన్ ఇండస్ట్రీ కమోడిటీ ట్రేడింగ్ జరిగేది, బట్ Mhm. దాన్ని ఇన్వెస్ట్మెంట్ లాగా ఇంతవరకు చూడలే. అవును. బట్ అవును. కాపర్ని కూడా త్వరలో ఇన్వెస్ట్మెంట్ లాగా చూసి ఈటీఎఫ్లు కానీ, Hmm. ఇన్స్టిట్యూషన్స్ కానీ అన్ని రకాలుగా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ రావచ్చు అనమాట. ఓకే. ఎవరికైనా ఇండియాలో ఇండియన్ స్టాక్స్ కొన్ని కాపర్లో ఉన్నవి లాంగ్ టర్మ్ కోసం వాచ్ అవుట్ చేసుకొని ఓన్ రీసెర్చ్ చేసుకోవాలనుకుంటే Mhm. హిందుస్థాన్ కాపర్ ఉంది, Mhm. అట్లాగే హిందాల్కో ఉంది, Mhm. వేదాంత కూడా ఉంది, Mhm. అండ్ కొంకోలా కాపర్ మైన్స్ అని ఇంకోటి కూడా, ఇది కూడా వేదాంత కంపెనీ. Mhm. మళ్ళీ MOIL ఉంది. సో ఈ Mhm. 5 కంపెనీస్ని ఎక్స్ప్లోరేషన్లో ఉన్నాయి, Hmm. వీటిని చూడొచ్చు. సో గోల్డ్ అందరికీ తెలుసు సేఫ్టీ, అవును. కాపర్ ఇస్ ద ఫ్యూచర్ ఓకే. అని డిస్కషన్ నడుస్తూ ఉంది అండ్ Hmm. జరుగుతున్న, అంటే ట్రెండ్ కూడా అలాగే వెళ్తుంది. Hmm. సో గ్రీన్ ఈ ఎనర్జీ రెవల్యూషన్ అనేది యాక్సలరేట్ అవుతున్నా కొద్దీ Hmm. గోల్డ్ కన్నా కూడా కాపర్కి రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయి. Mhm. సో ఎవరైనా కొత్త Hmm. ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూ కొంచెం లాంగ్ టర్మ్కి చేసుకొని, Hmm. అంటే నేను కొంచెం కొద్దిమంది ట్రెండీ ఇన్వెస్టర్స్ ఉంటారు, నేను ముందే మార్కెట్ని ప్రెడిక్ట్ చేసుకొని ముందే కొత్త సెక్టర్లో ఇన్వెస్ట్ చేస్తా అనుకునే వాళ్ళకి Hmm. కాపర్ ఈజ్ ఎ న్యూ థీమ్. సో ఇట్లాంటి కాపర్ దానికి పార్టిసిపేట్ చేయాలంటే 5-6 కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో, కాపర్ మైనింగ్లో కానీ ప్రాసెసింగ్లో కానీ. Hmm. వాటిలో ఎంటర్ అయ్యి ఈ కాపర్ యొక్క గ్రోత్, బికాస్ దే ఆర్ మోర్ ఆర్ లెస్ ప్రాక్సీ అనమాట. కాపర్ పెరిగిందంటే వీటి స్టాక్స్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో అండ్ కాపర్ మైన్స్ తొందరగా రావు, మనం Hmm. చూసాము. అపోజిషన్ చాలా ఎక్కువ ఉంది కాపర్ మైన్స్ ఓపెన్ చేయాలంటే. Hmm. సో అలాంటప్పుడు ఈ స్టాక్స్ మంచి పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి, Hmm. ఇన్వెస్ట్ చేయొచ్చు అండి లాంగ్ టర్మ్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో గైస్, మనం చూస్తున్నాం కదా, ప్రస్తుతం పెరుగుతున్నటువంటి డిమాండ్ రీత్యా కాపర్ అనేది ఒక న్యూ గోల్డ్ అవబోతుందని చెప్పి స్పష్టంగా తెలుస్తోంది. అండ్ దాని యొక్క డిమాండ్ కూడా అలాగే ఉంది. సప్లై తగ్గుతుంది కాబట్టి దాని యొక్క ప్రైస్ కూడా పెరుగుతుంది. సో ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా మీరు ఎంచుకోవచ్చు. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.